మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి మన మీద ఉన్న అందరి మీద ఉన్న ప్రేమతోటి ఇక్కడ ఎంచుకున్నారు కనుక అఖండ విజయం చేకూర్చాలని నేను ఈ పిఠాపురం నియోజకవర్గం అంతా ఒంటిపూట భోజనం చేసి 29వ తారీఖు నుంచి నేను మొత్తం నియోజకవర్గం అంతా తిరుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కాల్ పెడతానన్నారు. ఈసారి ఎలా అయినా అందు గురించి నేను ఒంటిపూటే భోజనం చేసి జూన్ 4వ తారీఖుని గెలిచారని చెవిని పడిన తర్వాత, ఇప్పుడు ఆల్రెడీ గెలిచే ఉన్నారో, గెలిచారని చెవిని పడిన తర్వాత భోజనం చేస్తానని ఒప్పందం చేసి వదిలేశానండి భగవంతుడికి. అప్పటి నుంచి కూడా నేను పాదయాత్ర చేసి సైకిల్ మీద అలా తిరుగుతున్నాను బాబు, పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలని. పవన్ కళ్యాణ్ గారు మనకి 100 మంది ఎమ్మెల్యేలు ఎంతో, ఒక్క పవన్ కళ్యాణ్ గారు అంత ఒక అణుబాంబు లాంటి వారు పవన్ కళ్యాణ్ గారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారంటే మన మీద ఉన్న ప్రేమతోటి మనం అఖండ విజయం చేకూర్చాలని మొత్తం అందరినీ ఊరు తిరిగి చెప్తున్నానండి. చేబ్రోలు తిరిగానండి, పిఠాపురం 4 రోజులు తిరిగాను, గొల్లపోలు తిరిగాను, తాడిపత్రి తిరిగాను, వన్నుపూడి తిరిగాను, రాయారం రాపత్తి ఇవన్నీ కూడా తిరిగేసానండి సైకిల్ మీద. ఇప్పుడు కొడవలే, దుగ్గాడ, నాగలపల్లి, ఉప్పాడ అవి కూడా ఉన్నాయండి. అవి కూడా నేను పాదయాత్ర చేసేస్తాను. ఈ నియోజకవర్గం అంతా 10వ తారీఖు దాకా తిరుగుతానండి. మే నెల 10వ తారీఖు వరకు నేను దీక్షలో ఉన్నాను బాబు. ఒంటిపూటే భోజనం అండి, ఏదో పండు పొలం తినడం, రాత్రులు తినడం, లేకపోతే పగలు తింటే రాత్రులు మానేయడం, ఒక పూటేనండి రోజుకి.